స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని సన్మానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ సోదాలు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. మహేశ్వరంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి నీలం సాహ్నిని కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు ఆమెకు అభినందనలు తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించి మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించారు. ఏపీ సర్వే అండ్ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం తెలిపామని, ప్రతి భూమికి సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారు చేస్తామని తెలిపారు. ఏపీలో కొత్తగా 16 వైద్య కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చామని, అటు 27 వైద్య కళాశాలలకు 16,000 కోట్ల నిధులు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. అంతేకాకుండా కోవిడ్ నేపథ్యంలో సినీ పరిశ్రమకు రీస్టార్ట్ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించిందని పేర్ని నాని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల హామీల అమలులో భాగంగా అమలవుతున్నటువంటి రైతు భరోసా 3వ విడత అమలుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేయడం జరిగింది. ఈ వ్యవసాయ సీజన్లో ప్రతి రైతుకు, అలాగే కౌలు రైతుకు ఈ విడత 2,000 రూపాయలని ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ సంవత్సరంలో 2 విడతలుగా 7,500 రూపాయలు ఒకసారి, 4,500 ఒకసారి రైతు భరోసా కింద రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఇప్పటికే 12,000, అంటే ఈ సంవత్సరానికి ఇప్పటికే 12,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఇది మరొక 2,000తో 14,000 రూపాయలు అవుతుంది. 3వ విడత రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల 50,47,000 మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రేపు డిసెంబర్ 29వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ 50,47,000 పైచీలుకున్నటువంటి రైతులందరికీ కూడా వారి వారి అకౌంట్లో 1,009 కోట్ల రూపాయలని నేరుగా
వారి అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. అలాగే భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించి అధిక వర్షాల మూలంగానో లేదా ప్రకృతి వైపరీత్యం వల్ల రైతు యొక్క పంటకి నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. 3 రాజధానులంటూ ప్రజలను ముంచుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం జగన్ తన ఆలోచన ధోరణి మార్చుకోవాలని సూచించారు. ఆనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ అమరావతిని రాజధానిగా అంగీకరించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి రాష్ట్ర ప్రజలను రైతులను మోసం చేశారని విమర్శించారు. దేశంలో ఏ అసెంబ్లీలోనైనా ఇంత అధ్వానంగా చట్టాలు చేస్తారా అని రామకృష్ణ ప్రశ్నించారు. దిగజారి అమరావతి ఉద్యమానికి పోటీగా ధర్నాలు చేస్తారా అని నిలదీశారు. ఢిల్లీలో రైతు ఉద్యమం చేస్తున్న నాయకులను కూడా అమరావతి ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ రోజు ఇళ్ల స్థలాల పంపిణీ, టిట్కో ఇళ్ల పంపిణీ చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వారు ప్రతిదాన్ని కూడా మత దృష్టితో చూస్తూ డిసెంబర్ 25 క్రిస్మస్లో ఎందుకు పెడతా ఉన్నావు, డేట్ మార్చమని వారు అంటా ఉన్నారు. ఆ రకంగా వివాదాస్పదం చేయడం సరైనది కాదు. కారణం ఏమంటే పేదవాడికి ఎప్పుడు లబ్ధి జరిగితే అదే రోజు పండగ. అంతేగాని క్రిస్మస్ అయితేనేమి, దసరా అయితేనేమి, రంజాన్ అయితేనేమి, ఏదైనా సరే ఒక మంచి జరిగితే చాలు. అది క్రిస్మస్ జరిగినా కూడా మంచిదే. కాబట్టి ఏమంటే డిసెంబర్ 25వ తేదీ నాడు పట్టాల పంపిణీ చేయాలి. టిట్కో ఇళ్ళు కూడా వారందరికి కూడా ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. కానీ ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఒకవైపు పేదవాళ్లకు న్యాయం చేస్తానని చెబుతూనే పరోక్షంగా వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. అందులో మొదటిది ఏమంటే గుంటూరు జిల్లాలోని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ట్రాన్స్ఫ్రై కేసుల అంశంలో రాయపాటి ఇంట్లో సిబిఐ అధికారులు సోదాలు చేశారు. ఉదయం నుండి అధికారులు సోదాలు ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులను దక్కించుకున్న రాయపాటికి సంబంధించిన ట్రాన్స్ఫ్రై కంపెనీ వాటిల్లో అవకతవకలకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఈ కంపెనీ పలు వివాదాల్లో చిక్కుకోవడంతో ప్రభుత్వం కాంట్రాక్ట్ను ఇతర కంపెనీలకు కేటాయించింది. ట్రాన్స్ట్రైపై ఆరోపణల నేపథ్యంలో గత డిసెంబర్లో హైదరాబాద్, గుంటూరులోని రాయపాటి ఇళ్లు, కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోసారి గుంటూరులోని రాయపాటి నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని అల్మాస్గూడ టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో చాకలి ఐలమ్మ ఐక్యవేదిక నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తిదాయకమని, భూస్వాములు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినాయక రజక సంఘం అధ్యక్షులు ఎం పుల్లయ్య, ప్రధాన కార్యదర్శి ఒట్టిపల్లి వెంకటేష్, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెంటనే త్వరల దౌర్జన్యాలకు, దుర్మార్గాలకు, దోపిడికి వ్యతిరేకంగా ఆనాడే స్వతంత్ర సంధికాలం లోపల పెద్ద పోరాటం చేసినటువంటి విజయనారి చాకలి ఐలమ్మ. ఆమె పోరాటాలు, ఆమె ఉద్యమము ఈ తరానికి స్ఫూర్తిదాయకం. అట్లాంటి వీరనారి అమరుడు, అమరజీవి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.
స్థానికులందరూ కూడా కోఆపరేట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈయనారి కుల కోణంలో చూడద్దాం. ఆమె భూస్వాముల దొరల పాలనకు వ్యతిరేకం, వాళ్ళ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనకు నిజాం బానిసలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరనార్య పేద వర్గాల గొంతుకై పేద వర్గాలకు అండగా నుంచి పోరాడినటువంటి వీరనారి. ఆమె యొక్క విగ్రహం ప్రతి టౌన్ లోపల ప్రతి ఏరియా లోపల ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం ఉంది. ఆమె ఒక కులానికే వేయలేదని, ఆమె మొత్తం పేద కులాల పక్షాన పోరాడినటువంటి నాయకురాలు. కుల కోణంలో చూసి ఆమె మా కులం కాదని చెప్పి చేయొద్దు. అంటే ఆ రోజు కుల కోణంలో పోరాడలేదని, కాబట్టి అందరూ అన్ని కులాల వారు కూడా గౌరవించవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అందుకోసం ఈ ప్రాంతం నాయకులందరూ కూడా దీన్ని సానుకూలంగా పాజిటివ్గా ఆలోచించి మద్దతు ఇవ్వాలి. ఎవరు కూడా దీన్ని తొలగించాలని కోరడము సరైన విధానం కాదు. మీరు కోరిన అయ్యే పని కూడా కాదు. ఎందుకంటే ఇది కమ్యూనిటీకి సంబంధించిన బీసీ కులాలకు సంబంధించినటువంటి అంశం. ఆమెను అందరూ ఓన్ చేసుకొని పెట్టాలి. విపత్కరాన్ని ఏ విధంగా దానికి న్యాయం చేస్తారో చేయవలసింది కోరుతున్నాము. దీన్ని ప్రతి ఒక్కరూ మేమే కాకుండా ఇక్కడ ఉన్న ఎల్బీ నగర్ నుంచే కాకుండా రాష్ట్రం నుంచి ప్రతి ఒక్కరు ప్రజలకు ముందుకొచ్చి ఈ ఐలమ్మ విగ్రహాన్ని ప్రభుత్వాన్ని ఖండించవలసిందిగా కోరుతున్నాము. అగ్రకులాల వాళ్ళకి ఇక్కడ అడ్డుగా ఉందన్న నెపంతో రాత్రి వాళ్ళు కొందరు ఈ విగ్రహాన్ని గుర్తు తెలియని అగ్రకులస్తులు కొంతమంది ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని యావత్ మా రజక సమాజం పూర్తి స్థాయిలో ఖండిస్తూ ధ్వంసానికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మా రజక సంఘాల ఐక్యవేదిక తరఫు నుంచి మేము డిమాండ్ చేయడం జరుగుతూ వారిపైన కఠినంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము తీవ్రంగా తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం ఏమైకుంట గ్రామంలో 2006 నుండి సుమారుగా 100 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. అందులో 20 దళిత కుటుంబాలు ఉన్నాయి. అయితే తహసీల్దార్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇది దుర్మార్గపు చర్య అని, ఇలాంటి చర్యలు చేపట్టిన తహసీల్దార్ను వెంటనే సస్పెండ్ చేయాలని, తహసీల్దార్పై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర బౌద్ధ మహాసభ కన్వీనర్ ప్రజ్ఞాకుమార్ డిమాండ్ చేశారు. మరోవైపు తహసీల్దార్ను వివరణ కోరగా ఇంద్రవెల్లి మండలం ఎమైకుంటలో గల సర్వే నంబర్ 48లో అక్రమంగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకోవడం జరిగిందని, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వాటిని తొలగించడం జరిగిందని తహసీల్దార్ వివరణ ఇచ్చారు. ఎమైకుంటలోని సర్వే నంబర్ 48లో గత 2006 నుండి 100 ఇండ్లు ఉన్నాయి. అక్కడ కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే మరి ఈరోజు ఏదైతే 220 సంవత్సరంలో ఈరోజు తహసీల్దార్ గారు రాత్రి 3 గంటలకు మరి అక్కడ పోవడం జరిగింది. మరి ఏ కారణంతో పోయిందో, మరి ఆయనకు ఏదన్నా దుష్మని ఉన్నదా ఈ ఎస్సీల గురించి, వాళ్ళు అక్కడ వెళ్ళేసి ఇది ఎవరిది, మీ క్యాస్ట్ ఏది అని అడగడం. ఎస్సీ అని చెప్తే ఆ ఇండ్లను ఏవైతే ఎస్సీల 20 ఇండ్లు ఉన్నాయో ఆ జేసీపీ తోటి ధ్వంసం చేసి మొత్తం ఉపజేసినటువంటి దుర్మార్గపు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 4వ రోజైన స్వామివారు నరసింహ అవతారంలో దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా 200 పాశురాలను అధ్యయనం చేశారు. మధ్యాహ్నం మహారాజభోగం అనంతరం స్వామివారు చిత్రకూట మండపంలో వేంచేసి ఉన్న భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల భూత బాధలు తొలగిపోతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
దర్శనమిస్తారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంబీ సియోన్ చర్చిలో క్రిస్మస్ కానుకగా తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన దుస్తులను క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన క్రికెట్లో గెలుపొందిన జట్టుకు ప్రైజ్ మనీ, క్రికెట్ కప్ను మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాసరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ గారికి, మండల ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి వచ్చేసిన సభ్యులు, కౌన్సిలర్ మెంబర్స్, అలాగే సభ్యులకు, ఇక్కడికి వచ్చేసిన పాస్టర్స్, సోదరులు అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే మాట్లాడి ఇలాగే వేళ చదువుకుంటా మా చర్చిలో మెరుగ్గా ఉందండి అంటే ఆయన తరఫున అందరికీ చర్చ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ యొక్క క్రిస్మస్ వేడుకల కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు మాన్యులు శ్రీ మన్య శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా మాతృమూర్తితో సమానమైన శుభ సందర్భంగా చిన్న చింతకుంట మండలం ఎంపీ చర్చి దగ్గర అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అదేవిధంగా తెలంగాణ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలారం గ్రామ పంచాయతీ పరిధిలో ఊట్లపల్లి గ్రామంలో కాపుల సూరక్క ఇల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. అందులో పట్టా, పాస్ పుస్తకాలు, బట్టలు, బియ్యం, ఆధార్ కార్డులు, డబ్బులు, ఇతర వస్తువులు కాలిపోయాయని, దీంతో నిరాశ్రయులమయ్యామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆపన్నహస్తం అందించి ఆర్థిక సాయం చేయాలని బోర్న విలిపించారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన ఘనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు కడియం పల్లా వెంకన్న నర్సరీలో ఫలపుష్ప ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని ఆవిష్కరించారు. కాయగూరలతో నవరత్న పథకాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మొక్కలతో అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. వెంకట్రావు గారికి, అలాగే మన రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ రోడ్ అయినా ఉన్నాయి కదా మనం ఇప్పుడు సారి ఇది చేసేసుకున్నది. ఉన్నాయి మన వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ఏంటి మీరు చెప్తున్నారు కదా. జై జగన్, కళ కాదుగా మూర్తి మూర్తి మూర్తి
ఈరోజు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియములు ఏదైతే మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే రేపు 27వ తారీఖునే దాన్ని పురస్కరించుకుని వారోత్సవాలు మన 16వ తారీఖు నుంచి 175 కాన్ఫరెన్స్లు చేస్తూ తరుణంలో ఇవాళ ఇక్కడ నేను కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా పాదయాత్రలో మన ముఖ్యమంత్రి గారు 3648 కిలోమీటర్లు వెళుతూ ప్రజలకి దారి పొడిగిన ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. ఇడుపులపాటి ఇచ్చాపల వరకు ఆ వాగ్దానాల్ని నెరవేర్చిన గనుడు దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి లేదు. అంటే రాజకీయ నాయకులు మాట ఇచ్చి నెరవేర్చే బాబు చాలా తక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. నిదర్శనమే మన 2014లో ఇచ్చిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు చేసిన చంద్రబాబు గారి నిదర్శనం. ఎందుకంటే ఆయన మాట ఇచ్చి వాగ్దానాలు చేయలేదేమని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలని తూచా తప్పకుండా 99% చేసిన దేశ చరిత్రలో జగన్మోహన్ గారు చేశారు. అంతేకాకుండా ఏమైనా మిగిలింటే ఇళ్ల స్థలాల్ని రేపు 25వ తారీఖునే వైకుంఠ ఏకాదశి ఆ రోజు క్రిస్మస్ పురస్కరించుకుని ఆ రోజు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల ఇళ్లు కట్టడానికి కూడా కంకణం కట్టుకున్నారు. ఏదైతే ఇవాళ ఇవాళ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ వెంకన్న గారు ఈ నర్సరీలో ఈ విధంగా చక్కని రీతిలో ఏర్పాటు చేయడం నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈ పూల మొక్కలు అదేవిధంగా పూలతో ఇంత ఘనంగా జగన్మోహన్ గారిని ఒక మన ఫోటోను కూడా పెట్టి ఇంత అందంగా చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా దేశ చరిత్రలో ఎవరు చేయని విధానం చేసిన గనుడు ఇవాళ రేపు 27వ తారీఖున జరిగే బర్త్డే పురస్కరించుకుని ఈ విధంగా చేయడం నాకు ధన్యంగా పాల్గొనడం కూడా ఉందని తెలియజేస్తూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గొల్లపోలు టోల్ ప్లాజాను ముట్టడించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ కనీస మద్దతు ధర ప్రస్తావన లేకుండా దేశ ఆహార భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నారని విమర్శించారు. హరిత విప్లవం ద్వారా సాధించుకున్న స్వయం సమృద్ధిని నిర్వీర్యం చేస్తూ ఎవరైనా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే రైతులు కనీసం కోర్టులకు కూడా వెళ్లడానికి వీలు లేకుండా నూతన చట్టాలు ఉన్నాయన్నారు. రైతాంగ పోరాటానికి యావత్తు కార్మిక వర్గం సంఘీభావం తెలియజేస్తుందని, అవసరమైతే రైతులతో పాటు పోరాటానికి కార్మికులు సిద్ధపడాలని పిలుపునిచ్చారు. ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు దేశ రాజధానిలో గడ్డకట్టే చలిలో పోరాడుతున్నటువంటి పోరాటానికి మద్దతుగా సిఐటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ రహదారి అయినటువంటి టోల్గేట్ గొల్లప్రోలు టోల్గేట్ 216 రహదారిని దిగ్బంధించడం జరిగింది. టోల్గేట్ బహిష్కరణ చేయాలని చెప్పి రైతులు ఇచ్చిన పిలుపుని ఇవాళ మేము కార్మిక సంఘంగా అమలు చేస్తూ కార్మిక కర్షక ఐక్యతను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కార్పొరేట్లకు అనుకూలంగా రైతుల్ని దివాళా తీయించి భూములన్నీ కూడా కార్పొరేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోని రద్దు చేసి తీరాల్సిందే. దానికి దేశ ప్రజానికం మొత్తం రైతాంగం చేసినటువంటి పోరాటానికి వెన్నంటి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సిఐటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 చట్టాలు కనుక అమలు జరిగితే ఇప్పటి వరకు సాధించుకున్నటువంటి ఏదైతే హరిత విప్లవం ద్వారా సాధించుకున్న స్వయం సమృద్ధి ఆహార ఉత్పత్తులు ఉన్నాయో మళ్లీ ఆకలి చావుల దిశగా మోడీ ప్రభుత్వం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. గతంలో 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు బెంగాల్లో కాంట్రాక్ట్ వ్యవసాయం వల్ల మొత్తం ఆహార పదార్థాల స్థానంలో నీలిమందు పండించడం ద్వారా 40 లక్షల మంది ప్రజానికం ఆకలి చావులకు గురయ్యారు. ఇవాళ మోడీ తీసుకొచ్చినటువంటి కార్పొరేట్ చట్టం కూడా కాంట్రాక్ట్ వ్యవసాయం అనేటువంటిది ఒకటి ఉందని చెప్పి మనం గుర్తించాలి. అలాంటి పరిస్థితి భారతదేశంలో రాకుండా ఉండాలి అంటే ఇప్పుడున్నటువంటి చట్టాల్ని మోడీ బలవంతంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి చర్చకి అవకాశం లేకుండా పార్లమెంట్లో ఓటింగ్ పెట్టకుండా తీసుకొచ్చినటువంటి చట్టాలను బేషరతుగా రద్దు చేసి తీరాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ కార్యక్రమం జరుగుతుంది. మోడీ ప్రభుత్వం కనుక వెనక్కి తగ్గకపోతే భవిష్యత్తులో ఆందోళన మరింత ఉధృతం చేస్తాం. కార్మికుల్ని కర్షకుల్ని పోగేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కలరాజు.
విశాఖపట్నంలో వైసీపీ శ్రేణులు వినూత్న రీతిలో చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. జగన్ దూకుడుకి చంద్రబాబు బ్రేకులు అంటూ దున్నకు చంద్రబాబు మాస్కులు పెట్టి నిరసన తెలిపారు. ఉత్తరాంధ్రకు చంద్రబాబు ద్రోహి అంటూ వైసీపీ శ్రేణులతో ఎమ్మెల్యే వాసుపల్లి భారీ ర్యాలీ చేపట్టారు. జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో దున్నకు చంద్రబాబు, లోకేష్ మాస్కులు పెట్టి నిరసనకు దిగారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా జగన్ చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. దానికి ఈ రోజుకి అక్కడ సిటీగా నాకు నిర్మాణం జరిగితే అది ఒక వర్గానికే చెందుతుంది కానీ రాష్ట్రానికి చెందదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రం అంటే అంతా కూడా ఒక క్యాపిటల్ సిటీగా తయారైపోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్తా ఉన్నారన్నమాట. ఆ రకంగా ఆంధ్ర రాష్ట్రం అంతా ఒక క్యాపిటల్ సిటీగా ఉండాలా, లేదంటే కేవలం అమరావతి క్యాపిటల్ సిటీగా ఉండాలా? కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా భారతదేశంలోనే అగ్రికల్చర్గా మంచి చదునుపు అనమాట. అటువంటి ప్రాంతాలు ఎవరు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, కమర్షియల్ డెవలప్మెంట్ కానీ ఉత్తరాంధ్ర ద్రోహిగా చంద్రబాబు నాయుడు పనిచేస్తా ఉన్నారు. గతంలో 14 సంవత్సరాలు సీఎం చేశానని చెప్తారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలా, లేదంటే కేవలం ఒక అమరావతి, ఒక వర్గానికి చెందిన అమరావతి అభివృద్ధి చెందాలా అనేది మా ప్రశ్న అన్నమాట. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బహుజన క్రిస్మస్ వేడుకలు సికింద్రాబాద్ అమృతవాణి హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ గాయకులు గద్దర్, డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్, ఆర్చ్ బిషప్ ఎంఎస్ దయానంద్, క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. రైట్ సైడ్ లో భోజనాలు వచ్చి భోజనం చేసేయాలని తెలియజేస్తాం. తర్వాత మేము మళ్ళా మీటింగ్ పెట్టినప్పుడు రావాలని కోరుతున్నాం. అందరూ భోజనం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు తాజా మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూక్ అహ్మద్ తన లైసెన్స్డ్ తుపాకీతో ఇద్దరిపై కాల్పులు జరిపాడు. మరొకరిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన వారు ప్రస్తుతం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పాత గొడవలు మళ్లీ చెలరేగడంతో ఈ కాల్పులు జరిగినట్టుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం లభించిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రిమ్స్ ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున జనం చేరుకున్నారు. ఎంఐఎం కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. చిన్నపిల్లలు క్రికెట్ ఆడే విషయంలో మొదలైన గొడవ కాల్పులకు దారితీసిందని సమాచారం. మోసీన్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఫరూక్ అహ్మద్ను శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఫరూక్ అహ్మద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. गोली मार रहा, फारूक गोली मार रहा, फारूक गोलियां मार रहा, फारूक गोलियां मार दिया।
गोली लग गई। पुलिस को फोन लगाओ। అప్పుడే అదే పర్సన్ బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్న ఏపీ ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్నిని సన్మానించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం. మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పేర్ని నాని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు విమర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంట్లో సిబిఐ సోదాలు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. మహేశ్వరంలో చాకిలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.